తెలంగాణలో విజయ బ్రాండ్ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ అధికారి వెంకటరమణ స్పష్టం చేశారు. గత డిసెంబర్లో కూడా నెయ్యి శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేశామని ఆ రిపోర్టులు వచ్చాయన్నారు. ఆ రిపోర్టులో అంతా బాగానే ఉందన్నారు. తెలంగాణ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ అమిత్ రెడ్డి ఆరోపణల తర్వాత కూడా ఆ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కి పంపామన్నారు వెంకటరమణ. ఆ రిపోర్టులు 10 రోజుల్లో వస్తాయంటున్నారు. తెలంగాణ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ నుంచి తమకు ఏ లిఖితపూర్వక ఫిర్యాదులు రాలేదన్నారు. కేవలం బ్రాండ్ లోగో మీద మాత్రమే ఫిర్యాదులు అందాయంటున్నారు వెంకటరమణ. రైట్, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఏపీ బ్రాండ్కి సంబంధించిన విజయ నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి అక్కడ తెలంగాణ డైరీ డెవలప్మెంట్ అదేవిధంగా కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా అమిత్ రెడ్డి చేసిన ఆరోపణల మీద అయితే ప్రస్తుతం ఏపీ కోఆపరేటివ్ డైరీ డెవలప్మెంట్ అదేవిధంగా కోఆపరేటివ్ ఫెడరేషన్కి సంబంధించిన డైరెక్టర్ వెంకటరమణ మనతో ఉన్నారు. ఏంటి సార్, ప్రధానంగా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఏపీ బ్రాండ్కి సంబంధించి ఎవరైతే మీరు అక్కడ ఫ్రాంచైజీ ఇచ్చారో వాళ్ళు కల్తీ నెయ్యి అమ్ముతున్నారు, మొత్తం కూడా రసాయనాలతో కూడుకున్నదని కూడా తీవ్ర ఆరోపణలు చేసిన పరిస్థితి. అలాంటి ఫిర్యాదులు ఏమన్నా మీకు అక్కడ నుండి వచ్చినాయా? అంటే మనము 2022 సెప్టెంబర్ నుంచి మనము ఈ ఫ్రాంచైజీ అనే మేఘన వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. సో మనం ఇచ్చేటప్పుడు మొత్తం అన్ని కూడా పూర్తిగా ఎక్కడైతే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ కన్నన్ డైరీలు చేస్తున్నారో వాళ్ళకి అన్ని అనుమతులు కరెక్ట్గా ఉన్నాయా, FSSAI నిబంధనల ప్రకారం అన్ని పరిశీలించిన తర్వాతనే ఇవ్వడం జరిగిందండి. ఇప్పటి వరకు మాకు ఎటువంటి కంప్లైంట్లు రాలేదండి. ఏదైనా కంప్లైంట్ వస్తే వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బట్ ఎటువంటి కంప్లైంట్లు రాలేదు. సరే, ఓకే, మా తెలంగాణ ఫెడరేషన్ చైర్మన్ గారు తీసుకున్నట్లు సో అవి కూడా మాకు ఇంకా రాలేదు. బట్ వెంటనే మేము ఎందుకంటే స్పందించి ఇప్పుడు కూడా శాంపుల్స్ అని తీసుకున్నాం. శాంపుల్స్ అన్ని కూడా NABL అక్రెడిటెడ్ ల్యాబ్లోనే టెస్టులు చేయించి అటువంటివి ఏదన్నా ఉంటే చర్య తీసుకోవడం కాకుండా అటువంటి విషయం కూడా తెలుస్తుంది. విజయ బ్రాండ్ అనేది ఆంధ్రప్రదేశ్కి చాలా చాలా ముఖ్యమైనది. ఇప్పటికే చాలా ఆ బ్రాండ్ని ఇంకా ఎక్కువ రివైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అంటే సుమారు 100 టన్నుల వరకు కల్తీ నెయ్యి అమ్ముతున్నారు. విజయ బ్రాండ్ మొత్తం కూడా ఈ ఫ్రాంచైజ్ ఎవరైతే మేఘనా ఫుడ్స్ ఉన్నారో వాళ్ళు చెడగొడుతున్నారు. NDDB రిపోర్ట్లు కూడా ఉన్నాయని ఆయన మొత్తం మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి ఎలా చూస్తారు? వారి నుంచి ఇది వచ్చింది కాబట్టి మేము ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కడ శాంపుల్స్ ఉన్నాయో అవన్నీ తీసుకుని వాటిని వెరిఫై చేసి ఖచ్చితంగా NABL అక్రెడిటెడ్ ల్యాబ్లో వాటిని పరీక్షించి అటువంటి ఏమన్నా ఉంటే తప్పకుండా ఇది ఒక అగ్రిమెంట్ ద్వారా జరిగింది కాబట్టి వాటి ఏ విధంగా అయితే మనం చర్యలు తీసుకోవచ్చు. FSSAI మన యొక్క ఫుడ్ అడల్టరేషన్ నిబంధనల ప్రకారం చర్యలని తప్పకుండా తీసుకుంటాం. తెలంగాణ గవర్నమెంట్ కొంత ఈ ఏపీ విజయ ఘీ అమ్మ దాంట్లో వస్తుందన్నారు. ఆ శాంపుల్స్ కూడా తీసుకుని అనాలిసిస్ చేసి అటువంటి ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాం. ఆరోపణలు చేసిన తర్వాత తెలంగాణ నుంచి ఆయన ఫెడరేషన్ నుండి ఆరోపణలు చేశాక కూడా శాంపిల్స్ ఏమైనా సేకరించి ల్యాబ్కి పంపాము? అవునండి, తీసుకున్నాము, ల్యాబ్కి పంపిస్తున్నాము. బట్ ల్యాబ్ రిపోర్ట్ డీటెయిల్ గా రావడానికి మనకు ఒక 10-15 రోజులు పట్టొచ్చు. శాంపిల్స్ అయితే తీసుకున్నాము, NABL అక్రెడిటెడ్ ల్యాబ్స్కి అయితే పంపిస్తున్నాము. అంటే సహకార చట్టం నిబంధనలకు విరుద్ధంగా పాల సేకరణ కానీ అదేవిధంగా ఏదైతే ప్రొక్యూర్మెంట్ కానీ ఇవన్నీ లేకుండానే వాళ్ళకి ఈ బ్రాండ్ అనే అమ్మటం వల్లే ఈ విధమైనటువంటి వ్యవహారాలన్నీ వస్తున్నాయి అనేది వాళ్ళ ఆరోపణ. అంటే మేము కూడా సహకార చట్టాన్ని బలోపేతం చేయడానికి ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాని మీద గట్టిగా చర్యలు తీసుకుంటుంది. మేము కూడా ఇప్పటికి దాదాపు ఒక 1100 కోఆపరేటివ్ సొసైటీస్ కూడా మహిళా డైరీ సహకార సంఘాలని చెప్పి వాటి ప్రమోట్ చేస్తున్నాం. వాటి ద్వారా కూడా మిల్క్ తీసుకొని మా డైరీలు కూడా రివైవ్ చేసుకుని పెద్ద ఎత్తున చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. చేసిన ఆరోపణల విధంగా అడల్టరేషన్ జరిగిందా లేదా మీకు తెలుసు? అంటే మా దగ్గర ఉన్న రిపోర్ట్ల ప్రకారం అడల్టరేషన్ జరిగినటువంటివి ఎక్కడా కూడా మా రిపోర్ట్స్ లో ఎక్కడా లేవండి. మా రిపోర్ట్స్ లో అయితే లేవు. బట్ అఫ్ కోర్స్ ఇంకా ఎక్కడన్నా ఉంటే వాళ్ళు చెప్తే అవి కూడా చేస్తాము. క్యూసీని బాగా పెంచుకుంటాం. మా క్వాలిటీ కంట్రోల్ టీంని ఇంకా పెంచుకొని ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి, అంటే ఎందుకంటే బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడు దెబ్బ కాకుండా ఉండే విధంగా చేస్తాం. మీకు ఏమైనా లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వాళ్ళ దగ్గర నుండి ఈ అడల్టరేషన్కి సంబంధించి వచ్చినాయి? ఎందుకంటే ఈ అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా కూడా వాళ్ళు స్పందించట్లేదు అనేది ఆయన ఆరోపణ. మీకు లిఖితపూర్వక ఫిర్యాదులు వచ్చినాయి? అంటే మాకు లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదులు ఫిబ్రవరి 2025 మార్చిలో వచ్చినటివి ఓన్లీ ఆ విజయ బ్రాండ్ మీద వచ్చినాయి కానీ క్వాలిటీ మీద మాకు ఇప్పటి వరకు లిఖితపూర్వకమైనటువంటి ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు.